నరసరావుపేటలో ఉత్కంఠ నెలకొంది. పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. నరసరావుపేటలో ఉత్కంఠ నెలకొంది. పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుపై ఉత్కంఠత కొనసాగుతోంది. ఆయన అరెస్టు కోసం పోలీసులు సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన బెయిల్ ఈరోజుతో ముగిసినట్టుగా కూడా తెలుస్తోంది. సో మొన్న ఏదైతే ఈవీఎంలను ఆయన కింద పడేసిన ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి ఆయన బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. ఆ బెయిల్ ఈరోజుతో ముగిసిన నేపథ్యంలో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, ప్రస్తుతం నరసరావుపేటలో పరిస్థితి ఏ విధంగా ఉంది? పిన్నెల్లి ఇంటిని పోలీసులు చుట్టుముట్టినట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. పరిస్థితి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? పవన్, మాచర్లకు చెందిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు విషయం ఉత్కంఠ నెలకొని ఉంది. 4వ తేదీ కౌంటింగ్ ప్రక్రియ మధ్యాహ్నానికే ప్రభుత్వం మార్పు ఖాయమని తేలిన దగ్గర నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు తప్పదు అనే పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఒక రకమైన చర్చ జరుగుతుంది. అయితే 6వ తేదీ వరకు అతనికి ముందస్తు బెయిల్ పిటిషన్ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం వరకు పోలీసులు వేచి చేశారు. అయితే 4వ తారీఖు మధ్యాహ్నం నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడనే ఒక సమాచారం నేపథ్యంలో నిన్న ఈ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి చుట్టూరు పోలీసులు మఫ్టీలో నిఘా పోలీసులు చుట్టుముట్టారు. అయితే ఈ రోజు ఉదయం కూడా అతను ప్రతిరోజు మాదిరిగానే ఎస్పీ కార్యాలయానికి వచ్చి సంతకం పెట్టాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం కూడా ఎస్పీ ఆఫీస్ కి వచ్చి సంతకం చేసి తిరిగి ఆయన నివాసానికి వెళ్ళిపోయారు. అయితే ఈ రోజు బెయిల్ పిటిషన్ ముందస్తు బెయిల్ సమయం ఈ రోజు గడువు ముగిసిన నేపథ్యంలో సాయంత్రం లోపు పిన్నెల్లి బెయిల్ పిటిషన్ పై కూడా మరొకసారి హైకోర్టు ఆదేశాలు వస్తాయని పోలీసులు ఎదురు చూస్తున్నారు. హైకోర్టు ఆదేశాలు రాగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ క్షణాన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అయితే బెయిల్ రద్దు అవుతుందా లేక అతన్ని అరెస్ట్ చేయమని ఆదేశాలు వస్తాయనేది కూడా ఒక రకమైన ఉత్కంఠతున్న నేపథ్యంలో పోలీసులు నరసరావుపేటలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి చుట్టూరు సిద్ధంగా ఉన్నారు. హైకోర్టు ఆదేశాలు రావడంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. స్వామి.